ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. ఒక కథ చెప్తాననుకుంటున్నాను. ఒకతను చూస్తున్నాడనమాట. చూస్తుండగా ఒక చైర్ పైన కూర్చొని ఇట్లా పార్క్‌లో ఒక బెంచ్ పైన కూర్చున్నాడనమాట. అతను చూస్తూ ఉండంగా ఒకతను అంటే ఇతని కంట్లోనే పడిందనమాట. ఒక బిల్డింగులు 2, 3 బిల్డింగులు దూకి పరిగెత్తి ఆహ్, తరుముకొనొస్తున్నారా? ఎట్లా అనేది అది నాకు కన్ఫర్మ్‌గా నాకు తెలీదు. పరిగెత్తి వచ్చి ఇంకొక అపార్ట్‌మెంట్‌లోకి దూరి ఒక బాక్స్ తెచ్చుకున్నాడు. అది ఇతను అంత ఆతృతంగా, అతిశయోక్తిగా చూస్తున్నాడనమాట. ఏం జరుగుతుంది? నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఈయన కంట్లోనే పడిందనమాట అది. సరే అని చెప్పి పరిగెత్తి ఏదో ఒక చిన్న బాక్స్ తెచ్చుకున్నాడు. అది తీరా చూసారా ఇతని పక్కనే వచ్చి కూర్చున్నాడు. చూసి అబ్జర్వ్ చేసిన అతనొచ్చి కొంచెం ధనవంతుడండి. ఇప్పుడు వచ్చి పక్కన కూర్చున్న అతను ఒక చిన్న చిన్న పనులు చేసే పేదవాడు. తీరా చూస్తే ఏం తీసుకున్నాడు? ఏం చూస్తున్నాడంటే ఒక బాక్స్ నిండా స్వీట్స్, ఒక రూ. 1000 డబ్బులు. రూ. 1000, 1500 అండి. అప్పుడు ఇతను అడిగాడంట ఉండబట్టలేక. "ఏమయ్యా! నువ్వు ఇంత చలాకీగా, హుషారుగా చేస్తే, కష్టపడితే పని వస్తుంది కదా!" అంటే, "కష్టపడితే పని ఎక్కడొస్తుంది సార్ ఈ రోజుల్లో. కొనే దీనికి వచ్చే శాలరీకి దీనికి సంబంధమే లేదు" అని చెప్తున్నాడంట. అప్పుడు "ఇంత హుషారుగా, ఇంత యాక్టివ్‌గా, ఇంత చలాకీగా ఎలాగున్నావయ్యా?" అని చెప్పనంటే, "అది స్వీట్ బాక్సు దొంగతనం చేశావంటే, సార్ మీరు కొంచెం చూస్తే కొంచెం ధనవంతుల్లాగా కనిపిస్తున్నారు. మీ తల్లిదండ్రులు కొంచెం అంత ఇదిగా ఉండి డబ్బు సంపాద పెట్టబట్టి మీరు ఏదో కూర్చొని తిరగలుగుతున్నారు. మేము అట్లా కాదు. మాకు పరిగెత్తి చేస్తేనే పని చేస్తేనే మాకు డబ్బులొస్తాయి. అట్లా ఇట్లా అది చాలక ఇట్లాంటి చిన్న చిన్న పనులు చేస్తేనే మాకు పొట్ట గడుపు నిండుతది. 1, 2 పూటలు ఇట్లా చేస్తే తప్ప మాకు కష్టం తీరదు" అని చెప్పాడంట. అప్పుడు అతను ఆలోచించి ఇంత నీతివంతంగా, నిజాయితీగా ఉన్నాడే, నిజాయితీగా తను చేసే పనిని ఒప్పుకుంటున్నాడు అని చెప్పి అతని కంపెనీలో అతనికి సెక్యూరిటీ జాబ్ ఇస్తాడంట. అంటే ఊరికే చెప్పలేదు పెద్దలు. దొంగ చేతికి తాళాలు ఇవ్వడం అంటే ఇదే. అతనికి సెక్యూరిటీ ఆఫీసర్‌గా జాబ్ ఇచ్చాడు అతని కంపెనీలో. ఏమంటారు? ఇది బావుందంటారా కథ?